ప్రెసెంట్ గవర్నమెంట్ నుంచి మీరు ఏమన్నా కోరుకుంటున్నారా? ఏమన్నా సచిన్ టెండూల్కర్ ని చూసి చాలా మంది బ్యాట్లు తీసుకొని బయటకు వచ్చింటారు సచిన్ అవ్వాలని. సో ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు మమ్మల్ని చూసి బ్లైండ్ సొసైటీలో ఉన్నటువంటి చాలా మంది బయటికి రావాలి అంటే అట్లీస్ట్ ఇప్పుడు మాకు కొంత ఏదో జాబ్ పరంగానో లేకుంటే సమ్ అమౌంట్ లేకుంటే ఏదో రకంగా కాస్త ఎంకరేజ్ చేస్తున్నారు అంటే, ఒక జాబ్ ఇచ్చి లైఫ్ సెక్యూర్ వాళ్ళు కల్పిస్తున్నారు అంటే, నెక్స్ట్ వచ్చేటువంటి బ్లైండ్స్ కూడా చాలా మంది ఇప్పుడు మేము కూడా పలానా అజయ్ కుమార్ లాగా మేము అవ్వాలి, అంటే పలానా ప్రేమ్ కుమార్ లాగా అవ్వాలి, పలానా ఇట్లా వెంకటేశ్వరరావు అవ్వాలి, ఇట్లా ఇట్లా అంటే ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ తీసుకోవాలంటే మాకు ఏదైనా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇవన్నీ చూసి వస్తారు, బయటకు వస్తారు. లేదంటే ఇంకేముందిలే, మూడు వరల్డ్ కప్ లో అన్నటువంటి ప్లేయర్స్ ఉన్నారు, వరల్డ్ కప్ లో అన్న ప్లేయర్స్ ఉన్నారు, ఇండియన్ టీమ్ కన్నా వాళ్ళకే ఇంకా గవర్నమెంట్ ఏం చేయలేదు, అయినా మనకి ఎందుకులే, మనకు కూడా ఏం సపోర్ట్ వస్తుంది, వాళ్ళకే రాలేదనేటువంటి నిరుత్సాహం కలిగిందంటే బ్లైండ్ క్రికెట్ నుంచి మన ఇండియన్ టీమ్ కాస్త స్టఫ్ అనేది తగ్గుతుందేమో అనేది నా ఒపీనియన్. సో ఆ నార్మల్ క్రికెటర్స్ కి ఇచ్చేంత రెస్పాన్సిబిలిటీ గానీ ఇచ్చేటువంటి వాళ్ళకి ఇచ్చే పేరు, ప్రతిష్ట, కీర్తి ఇవన్నిటి మేము కోరుకోవట్లేదు. అట్లీస్ట్ కొంత అయినట్టు ఉండడానికి ఒక ఇల్లు, లేదా బ్రతకడానికి ఒక జీవితాన్ని రన్ చేయడానికి, ఒక ఫ్యామిలీని పోషించుకునేంత జాబ్ ఏదైనా ఇస్తే ఇంకొన్ని టోర్నమెంట్లు ఆడడానికి మన ఇండియాకి, మన స్టేట్ కి, మన డిస్టిక్ కి మరింత పేరు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేది నా ఆవేదన. బ్లైండ్ క్రికెట్ కదా, బాల్ ఎలా కనిపిస్తుంది, సౌండ్ మీకు ఎలా తెలుస్తుంది, అంటే అసలు ఎలా ఉంటుంది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి గురించి. యా షూర్. యాక్చువల్గా ఏంటంటే బ్లైండ్ క్రికెట్ ఎలా ఉంటుంది అంటే, నార్మల్ క్రికెట్ వచ్చేసి మనకు ఇట్లా బౌలింగ్ ఉంటది కదా. సో బ్లైండ్ క్రికెట్ లో ఏంటంటే అది బాల్ వైట్ గా ఉంటది, లోపల చెర్రీస్ ఉంటాయి, ఇట్లా బాల్ ఎక్కడ పడుతున్నా కూడా సౌండ్ వస్తూనే ఉంటది. అది అందులో ప్లేయింగ్ వచ్చేసి బాల్ బౌలింగ్ వచ్చేసి ఇలా ఉంటది, ఇలా ప్లే ఉంటది. బ్యాట్స్మెన్ అడగాలి, రెడీ బ్యాట్స్మెన్ అంటే బ్యాట్స్మెన్ ఎస్ అన్నప్పుడు మనం ప్లే అని చెప్పి బాల్ వేయాలి. ఈ సౌండ్ మొత్తం సౌండ్ అనమాట. సో ఆ వికెట్ కి వికెట్ కి మధ్యలో ఒక సెంటర్ లైన్ ఉంటది, ఆ లైన్ యువతల నుంచే బాల్ స్టెప్ పడి బ్యాట్స్మెన్ దగ్గరికి వెళ్ళాలి. ఇది ఫార్మాలిటీ అనమాట. సో సౌండ్ దాని నుంచి విని ఆడాలి. ఇందులో ఏంటంటే కొన్ని కేటగిరీస్ ఉంటాయి, B1, B2, B3 అని. B1 అంటే టోటల్ బ్లైండ్స్, ఏం కనిపిన వాళ్ళు 9 ఉంటారు, వాళ్ళకి స్పెట్స్ పెట్టేస్తారు, వాళ్ళకి ఇంకేముంటది, జస్ట్ వాళ్ళ కీపర్, బౌలర్, పక్కన ఉన్నటువంటి ఫీల్డర్స్ ఒక సపోర్ట్ తోనే వాళ్ళు బౌలింగ్ అన్ని ఫీల్డింగ్ అని చేయాలి. బీట్ వచ్చేసి మొత్తం బ్లైండ్ వాళ్ళు సపోర్ట్ తో ఫీల్డింగ్ చేయాలి. ఫీల్డింగ్, బౌలింగ్ అంటే బాల్ సౌండ్ వస్తుంటది కదా, అయినా కూడా సౌండ్ బట్టి చేయటం. తర్వాత B2 అంటే టీమ్ లో 3 ఉండాలి, ఖచ్చితంగా 3 మెంబర్స్ ఉండాలి ప్లేయింగ్ 11 లో. వాళ్ళకి ఏంటంటే అప్ టు 2 meters 3 meters దాకా కనబడుతుంది. సో వాళ్ళు 3 ఉంటారు. తర్వాత B3 ప్లేయర్స్, B3 అంటే వాళ్ళకంటే ఇంకొంచెం దూరం కనపడేటువంటి ప్లేయర్స్ వాళ్ళు 9 ఉంటారు. ఇది ఇది టీమ్ ఫార్మాట్ అనమాట. అంటే ఇది ఒక ఫార్మాలిటీ. ఖచ్చితంగా టోటల్ బ్లైండ్స్ 9, కొంచెం కనపడే వాళ్ళు 3, వాళ్ళకంటే ఇంకొంచెం కనపడే వాళ్ళు 9. ఇది ప్లేయింగ్ 11. ఇందులో బౌలింగ్ కోటా కూడా ఉంటది. ఎగ్జాంపుల్ 20 overs అయితే టోటల్ బ్లైండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా 8 overs బౌలింగ్ వేయాలి. టోటల్ బ్లైండ్స్ అంటే వాళ్ళకి ఏం కనపడదు. అక్కడ ఎలా ఉంటదంటే, రెడీ బ్యాట్స్మెన్ అని ఇప్పుడు అడిగిన తర్వాత ఎస్ అంటాడు, కీపర్ సౌండ్ తీసుకుంటాడు, కీపర్ అడుగుతాడు, కీపర్ చూడండి నా స్ట్రైట్ గా ఉన్నాను, ఓకేనా, కీపర్ సౌండ్ ఇస్తాడు, హియర్ 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 అని క్లాప్ సౌండ్ ఇస్తాడు. ఆ కీపర్ ని అబ్జర్వ్ చేస్తూ బాల్ బౌలింగ్ చేయాల్సి ఉంటది. సో వైడ్ చెప్తే ఇంకా వైడ్, నోబు, ఎక్స్టర్నల్ సేమ్ నార్మల్ క్రికెట్ కి ఎట్లా ఉంటాయి అట్లా అంటే వాళ్ళకి కనబడకుండా వైడ్ వెళ్తాయి కూడా ఒకసారి, ఖచ్చితంగా వెళ్తాయి. ఇప్పుడు ఎందుకంటే నార్మల్సే వైడ్ చేస్తారు సమ్ టైమ్స్, అదే వీళ్ళు ఇంకా ఎక్కువ వెళ్తాయి, కానీ ఎక్కువ వెళ్ళేటువంటి ఛాన్స్ ఉండదు. మాక్సిమం చాలా పొదుపుగానే బౌలింగ్ ఉంటది. కారణం ఏంటంటే అది ప్రాక్టీస్, ఆ కీపర్ ఇచ్చేటువంటి గైడ్, దాన్ని తీసుకొని ఖచ్చితంగా ఆ క్రికెట్ ఆ మ్యాచ్ స్వరూపం మొత్తం టోటల్ బ్లైండ్స్ 9 చేతిలోనే ఉంటది. అది బౌలింగ్ లోనైనా బ్యాటింగ్ లోనైనా.